1542 నుంచి వచ్చినటువంటి జెస్యూట్ మిషనరీస్ గురించి మీకు సమయం దొరికినప్పుడు ఒకసారి చూడండి. ఇక్కడ డినామినేషనల్ లేకపోతే ఎవరు సరైన సంఘం ఎవరు సరైన సంఘం కాదు అన్న విషయం గురించి మాట్లాడుకోవటం లేదు. క్రైస్తవ భావజాలం ఉన్నవారు ఈ దేశానికి ఏం సేవ చేశారు అన్న విషయం గురించి మాట్లాడుకుంటున్నాం. ఆ విషయాన్ని కనుక ఒకసారి చూసినట్లయితే గోవా ప్రాంతంలో జరిగినటువంటి సేవ, ఈ భారతదేశానికి వచ్చిన మొట్టమొదటి ప్రింటింగ్ మెషిన్, నీకు బట్టలు వేసుకోవడం చేతగాని సమయంలో ప్రింటింగ్ మిషన్ ఇక్కడికి తీసుకొని వచ్చారు. ఎవరు? క్రైస్తవ మిషనరీలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ మన తెలుగు ప్రాంతాల గురించి కొన్ని విషయాలు మాట్లాడుకొని నేను ముగిస్తాను. తెలుగు ప్రాంతాలలో ఇక్కడ మన ఊళ్ళలోనే రేణుకా ఎల్లమ్మ గుళ్ళు ఉంటాయి. ఆ రేణుకా ఎల్లమ్మ గుళ్ళకు ఉన్నటువంటి కథ చెప్తాను. ఎందుకు ఈ రేణుకా ఎల్లమ్మ గుళ్ళు ఉన్నాయి, ఏంటి దీని కథ అన్నది. ఇది ఒక దళిత్ స్ట్రగుల్. ఇక్కడ నగ్నంగా ప్రజలు ఆరాధించేవారు. చంద్రగుట్టి అన్నటువంటి ఒక ఇన్సిడెంట్ జరిగింది 1980లో. 1800 కాదు, 1986 గురించి మాట్లాడుతున్నాను. ఇది పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ బిల్లు ఒకటి వేశారు హైకోర్టులో. ఏమని వేశారు అని అంటే, ఇక్కడ ఏదైతే నగ్నంగా ఆరాధన చేస్తున్నారో ఫలానా ఎల్లమ్మ గుడి దగ్గరికి వెళ్ళి జోగిని వ్యవస్థ గురించి మాట్లాడబోతున్నాను. వెళ్ళి ఏదైతే ఆరాధన చేస్తున్నారో అది తప్పు, అది దీనికి వ్యతిరేకము అని చెప్పినప్పుడు అప్పటికి ఈ బిల్ వేసింది ఆమె కార్మికాయల్ గారు పనిచేసిన సమయంలోనే, చాలా పాతకాలంలోనే పిల్లు వేశారు. అప్పుడున్నటువంటి గవర్నమెంట్ అంటే విక్టోరియా రాణి యొక్క గవర్నమెంట్, బ్రిటిష్ పాలన సమయంలోనే ఆ పిల్లు వేస్తే వాళ్ళు అన్నారు, అయ్యో మీరు పిల్లు వేస్తున్నారు, ఈ జోగిని వ్యవస్థకు వ్యతిరేకంగా పిల్లు వేస్తే, అంటే నాచ్ అనే కమ్యూనిటీకి వ్యతిరేకంగా పిల్లు వేస్తే అది బ్రాహ్మణ వాదానికి వ్యతిరేకంగా పిల్లు వేస్తున్నట్లు మీరు అని అడిగారు. వీరు వెళ్ళి అడిగారు, ఎందుకయ్యా మీ స్త్రీలు నగ్నంగా నాట్యం చేయటం మీకు ఎందుకు ఇష్టం? మీ స్త్రీలు అక్కడికి వెళ్ళి నగ్నంగా వాళ్ళ ముందు నాట్యం చేస్తూ ఉంటే మీకు ఏం అంత ఆనందం ఏంటి, అందులో గౌరవం ఏముంది అంటే వాళ్ళు చెప్పారు, ఇది మా సంస్కృతి అన్నారు. ఇది మా సంస్కృతి అన్నారు. బట్టలు తీసే సంస్కృతి నీదైతే నాకు బట్టలు ఇచ్చి గౌరవం ఇచ్చారయ్యా మా వాళ్ళు, ఎందుకు దేవుని రాజ్యం రాదనుకుంటాను నేను? తప్పకుండా వచ్చి తీరుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీకు బట్టలు ఇవ్వకపోతే అది నీ సంస్కృత, నాకు బట్టలు ఇవ్వకపోతే నేను అమ్ముడిపోయినట్లా? ఇదెక్కడి న్యాయం? ఇదెక్కడి న్యాయం? బట్టలు లేకుండా నువ్వు డ్యాన్స్ వేయాలి, అది నీ కులం అని చెప్పింది ఈ వ్యవస్థ. నువ్వు బట్టలు లేకుండా నేను చెప్పిన పద్యాలు వల్లించాలి అని చెప్పింది ఈ కులం. ఆ కులం ఈ రోజుకు కూడా మన మహబూబ్ నగర్ మరియు బీదర్ ప్రాంతాల నుంచి మహబూబ్ నగర్ వరకు కర్ణాటక ప్రాంతాలు మరియు మన తెలంగాణ ప్రాంతము బళ్ళారి వరకు కూడా ఈరోజు మన మధ్యలో కూడా ఆ సముదాయం నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు క్రైస్తవులుగా నిలబడి అంటున్నారు, మేము దేవుని పిల్లలం, మేము బట్టలు ఇప్పుకొని నాట్యం చేసేవాళ్ళం కాదు అని చెప్తున్నారు. ఎందుకు అనంటే మన సహోదరుల యొక్క పూర్వీకులు అన్నారు, ఇదిగో ఈ 66 పుస్తకాలు ఉండే బైబిల్ పట్టుకుని అన్నారు, ఇది వచ్చిందయ్యా మా చేతికి, మాకు అక్కర్లేదు డ్యాన్స్ అన్నారు. ఇది వచ్చిందయ్యా మా చేతికి, మీ కింద మేమేంది డ్యాన్స్ చేసేది అన్నారు. ఇది వచ్చింది మమ్మల్ని లిబరేట్ చేయటానికి, ఈ పుస్తకం మా చేతికి వచ్చింది, మేమేం ఖడ్గాలు పట్టుకొని యుద్ధాలు చేయము, మేమేం పెద్దగా జబ్బలు సరిచేదేమి లేదు, మాకు ఇదిగో ఈ గ్రంథం వచ్చింది, నల్ల పుస్తకం అని ఎగతాళి చేస్తున్నావు కదా, ఆ నల్ల పుస్తకం నాకు డిగ్నిటీనిచ్చింది, ఆ నల్ల పుస్తకం నాకు ఆత్మాభిమానాన్ని ఇచ్చింది, ఆ నల్ల పుస్తకం నాకు ఆత్మగౌరవాన్ని నేర్పింది. ఈరోజు జోగులాంబ అని గొప్పగా మాట్లాడుతున్నావు, కానీ దాని వెనకున్నటువంటి ఒక పురాణం చెప్తాను చూడండి, భలే ఉంటుంది. మరి జమదగ్ని గారు, ఆయన భార్య ఉంటారు, ఆయనకు పరశురాముడు ఒక కుమారుడు, ఉన్న 3 కుమారుల్లో ఒకడు. జమదగ్ని గారి భార్య అయినటువంటి రేణుక గారు ప్రతిరోజు పోయి నీళ్లు తీసుకొని వచ్చి ఇచ్చేవారు. ఒకరోజు గంధర్వులు వస్తే వాళ్ళ మాయలో పడిపోయింది అని అనుకుని జమదగ్ని ఏమంటాడంటే, ఈ రేణుకను చంపేరా అని అంటాడు. 3 పిల్లల్లో ఒకడైనటువంటి పరశురాముడు, సరే నాన్న నేను చేస్తాను అని చెప్పి ఆమె తల నరికేస్తాడు. ఆమె తల నరికేసిన సమయంలో, సరే నా కొడుకు నా మాట విన్నాడు అని చెప్పి నేను నీకు వరాలు ఇస్తాను, చెప్పరా ఏం కావాలో అని అంటే, మా అమ్మ తిరిగి రావాలి అని అంటాడు. మీ అమ్మని తిరిగి రావాలి అని అంటే, మరి తలకాయ తీసుకొని వచ్చావు కదా, మొండెం ఏది అని అంటే, సరే నేను మొండెం తీసుకొని వచ్చిస్తాను నీకు అని చెప్పి ఒక శూద్రజాతి స్త్రీ, ఒక అస్పృశ్యురాలు, దాసులు, దస్యులు, మ్లేచ్చులు అని ఎవరినైతే పిలిచారో, నల్లగా ఉంటారు, ఇంత బండగా ఉంటారు అని ఎవరినైతే పిలిచారో, ఒక అమ్మాయి, ఒక స్త్రీ అక్కడ నీళ్లు పట్టుకుంటూ ఉంటే వెళ్ళి దాన్ని తల నరకరా అని అంటే తల నరికాడు. అదే ఈ ఎల్లమ్మ. ఆ తల నరికి తీసుకొని వచ్చి రేణుక తల తీసుకెళ్ళి ఆమెకు పెట్టి, ఆ సమయంలో ఆమె బట్టలు ఉన్నాయో లేదో కూడా తెలుసుకోకుండా ఆమె పరిగెట్టినప్పుడు రేణుక
ఈ భూమి చీల్చబడి ఆమెను మింగేస్తుంది. అలా నగ్నంగా పరిగెడితే భూమి మమ్మల్ని తీసుకుంటుందిరా, మిమ్మల్ని తీసుకుంటుందిరా, మిమ్మల్ని తీసుకుంటుందిరా అని చెవులలో రింగులు తిరిగేట్లుగా కొన్ని వేల సంవత్సరాలు చెప్పారు. కాబట్టి బట్టలిప్పిపోయి మనము ఆరాధన చేస్తే మనము స్వీకరింపబడతాం అని నేర్పించారు. అది దీని వెనుకున్నటువంటి పుక్కిటి పురాణం. కానీ క్రైస్తవ మిషనరీలు ఏం చేశారు? నువ్వు దేవుని స్వరూపంలో ఉన్నావు అన్నారు. నువ్వు దేవుడు తన పోలికలో నిన్ను చేసుకున్నాడు అని చెప్పారు. నీకు బ్రతికే హక్కు ఉందని చెప్పారు. నువ్వు బట్టలు కట్టుకునే హక్కు ఉందని చెప్పారు. నువ్వు వాళ్ళ ముందు నాట్యం చేయక్కర్లేదు అని అన్నారు. వాళ్ళ ముందు నాట్యం చేసి నీ ఆత్మాభిమానం చంపుకోక్కర్లేదు అని అన్నారు. వారికి బట్టలు కప్పారు. అలాంటి దేవుడు వద్దు నాకని ఎందుకంటా నేను? తప్పకుండా కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది దేవుని రాజ్య స్థాపన. దేవుని రాజ్య స్థాపన అంటే బైబిల్ పట్టుకొని 2-3 మాటలు చెప్పటం కాదు. దేవుని రాజ్య స్థాపన అంటే ఇలాంటి సోషల్ ఈవిల్స్కి వ్యతిరేకంగా పోరాడగలగటం. హామీ కార్మికాయలు లాంటి వాళ్ళు వాళ్ళ జీవితాన్ని పణంగా పెట్టి ఈరోజు మన కోసం పోరాడారు. కాబట్టి మన స్త్రీలు పై వస్త్రం ధరించుకుంటున్నారు, మన స్త్రీలు సరిగ్గా బట్టలు కట్టుకుంటున్నారు. కేరళలో అదే ప్రాంతం, అదే వివక్ష. మదురై ప్రాంతంలో అదే వివక్ష. పై వస్త్రం ధరిస్తే చనులు కోసినటువంటి, స్తనాలు కోసినటువంటి చరిత్ర ఈ దేశంలో లేదా అని ప్రశ్నించండి. బట్టలు పొదియడం నీ సంస్కృతి అయితే బట్టలు కప్పడం మా సంస్కృతి. బట్టలు కప్పే సంస్కృతి తప్పు అయితే తప్పే చేస్తామని చెప్పండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది ఈ జోగిని వ్యవస్థ అన్నది తమిళనాడులో దేవరాడియార్ అని పిలిచారు. అలాగే ట్రావెన్కోర్ ప్రాంతంలో కుడిక్కార్లు అని పిలిచారు. ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో దోగములు, సానిలు అని పిలిచారు. కన్నడ స్పీకింగ్ ప్రాంతంలో బసవిలు అని పిలిచారు. గోవా ప్రాంతంలో భావనీలు, భవినీలు అని పిలిచారు. మహారాష్ట్ర ప్రాంతంలో జోగతీలు, జోగినీలు అని పిలిచారు. ఈ వ్యవస్థ ఆన్ పేపర్ మీద ఈరోజు లేదు, కానీ ఈ రోజుకు కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు. అంటే దాని అర్థం ఏంటంటే ఈ నల్ల పుస్తకం ఇంకా అందరి చేతిలోకి వెళ్ళలేదు. మా పితరులు ఏదో చేశారు అని చెప్పుకోవడం కోసం ఇండాలజీ ప్రోగ్రాం కాదు. మనం ఏం చేయాలి అన్నది ఆలోచించడం కోసం ఇండాలజీ ప్రోగ్రాం. ఈరోజు మనకు ఉన్నటువంటి అడ్వర్సరీస్ మనం చూస్తే, మనకు వ్యతిరేకంగా వస్తున్న భావజాలాలు చూస్తే, పొలిటికల్గా, ఆర్థికంగా అన్ని రంగాల్లోనూ మనల్ని కుదించేయాలి అన్నటువంటి ప్రణాళిక ఉంది. అది నిజం. కానీ మిషనరీ వ్యవస్థ ఈ దేశానికి వచ్చినప్పుడు అంతకంటే భయంకరంగా ఉండేది. అయినా కానీ వారు పోరాడారు. అయినా కానీ వారు ప్రాణాలు సైతం తెగించి పోరాడారు. కనుకనే ఈరోజు మనం ఇక్కడ కూర్చున్నాం. కనుకనే ఈరోజు మనం చదువుకోగలుగుతున్నాం. కనుకనే ఈరోజు దాన్ని ఏమంటారు, వెలివేయబడిన ప్రతి జాతి, శూద్ర జాతి అనండి, లేకపోతే అస్పృశ్యులనండి, లేకపోతే వనవాసులనండి, ఈ 3 తెగలకు సంబంధించిన ఎవరైనా సరే ఈరోజు చదువుకుని పైకి వస్తున్నారు. ఈరోజు రాజ్యాధికారం వైపుకు వెళుతున్నారు అని అంటే అది కేవలం మిషనరీ పరిచర్య యొక్క ప్రతిఫలం అని నేను మీకు తెలియజేస్తున్నాను. కొన్ని విషయాలు మాట్లాడి నేను ఒక నెక్స్ట్ ప్రోగ్రాంలోకి వెళ్తాం. బహుభాషా కోవిదుడు అని ఒక ఆయనకి పేరుండేది. తెలుగు ప్రేమి అని పేరుండేది. ఆయన నిఘంటువు రాశాడు. నిఘంటువు రాసిన తర్వాత ఏ గ్రామర్ ఆఫ్ ది తెలుగు లాంగ్వేజ్ అని రాశాడు 1857లో. ఆ తర్వాత ఏ డిక్షనరీ ఆఫ్ మిక్స్డ్ డైలెక్ట్స్ అండ్ ఫారిన్ వర్డ్స్ అని 1854 రాశాడు. ఆ తర్వాత ద తెలుగు రీడర్ అనే పుస్తకం రాశాడు. ఎ లిటిల్ లెక్సికన్ అన్నటువంటి ఇంకొక పుస్తకం 82లో రాశాడు. 53లో డైలాగ్స్ ఇన్ తెలుగు అండ్ ఇంగ్లీష్ అనే పుస్తకం రాశాడు. ఆ తర్వాత 1852లో జిల్లా డిక్షనరీ అని రాశాడు. ఆ తర్వాత డెస్పిటేషన్స్ ఆన్ విలేజ్ బిజినెస్ అని 1855లో రాశాడు. అలా చెప్పుకుంటూ రాసుకుంటూ పోతే రాజుల యుద్ధములని, లోకం చేత వ్రాయబడిన శుభవర్తమానము అని, ఆ తర్వాత ఆంధ్ర గీర్వాణ చందము అని, తెలుగు ఆంగ్ల నిఘంటువు అని చెప్పి కొన్ని వందల పుస్తకాలు రాసి ఈరోజు గద్య భాగాలను మన చేతికి ఒక ఆయన అందించాడు. ఆయన ఎవరు అనంటే నా స్నేహితుడు ఇక్కడ నరసింహ ఉన్నాడు. నేను నరసింహ మా కుటుంబానికి సంబంధించి చెందిన వాళ్ళు కొంతమంది ఉన్నాం. మేము కడప జిల్లా నుంచి వస్తాం. 1850 ప్రాంతాలలో కడప జిల్లాకు కలెక్టర్గా ఒక ఆయన ఉండేవాడు. ఆయన పేరు చార్ల్స్ ఫిలిప్ బ్రౌన్ గారు. సిపి బ్రౌన్ గారు ఈరోజు నువ్వు నేను తెలుగులో న్యూస్ పేపర్ చదువుతున్నామంటే దానికి కారణం ఆయన. ఆ రోజు ఉన్నటువంటి ఎవరైతే విద్యావంతులు అని చెప్పుకున్నారో 1850కి ముందు, 1840కి ముందు, ఆ విద్యావంతులు తెలుగు భాషను మ్లేచ్ఛ భాషగా అభివర్ణించారు. తమిళ భాషను మ్లేచ్ఛ భాషగా అభివర్ణించారు. కన్నడ భాషను మ్లేచ్ఛ భాషగా అభివర్ణించారు. మలయాళ భాషను మ్లేచ్ఛ భాషగా అభివర్ణించారు. అది నీచమైన భాష అని చెప్పారు. దానెందుకు రా అని అన్నారు. ఒకవేళ మాట్లాడితే సంస్కృత పదాలు కలిపినటువంటి
పద్య రూపంలో మాట్లాడుకోవాలి అని చెప్పారు. అంతేకాని సామాన్య మానవులు మాట్లాడుకునే మాటలు వాటిని మరి బయట ప్రాంతంలో మాట్లాడుకోవచ్చు, కానీ అవి రాసేంత గొప్ప భాషలు ఏమీ కాదు అని చెప్పి నీ భాషను నా భాషను తొక్కేస్తే, సిపి బ్రౌన్ బయట నుంచి వచ్చిన వ్యక్తి రాస్తే కానీ మన చేతికి న్యూస్ పేపర్ రాలేదు. ఇది దేవుని రాజ్య సువార్త. దేవుని రాజ్యము అన్నది కేవలము ఆత్మలను రక్షించటం మాత్రమే అని అనుకుండేరు పొరపాటున. ఆ ఆత్మను రక్షించటానికి ముందు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఆ ఆత్మలు రక్షింపబడిన తరువాత కట్టేటటువంటి పని చాలా ఉంది. కేవలము మధ్యలో పని చేసేసి మధ్యలో వదిలేస్తే మిడిమిడిగానే మనం అంతరించిపోతాం అన్న విషయాన్ని గుర్తు చేయటం కోసం ఈ మాట చెప్తున్నాను. ఆయన 15 ఎకరాల భూమిని కడప జిల్లాలో తీసుకుని, కడప మా ఊర్లోనే తీసుకుని ఒక పెద్ద గ్రంథాలయాన్ని స్థాపించి ఆయన పేరట సిపి బ్రౌన్ గ్రంథాలయం అని అక్కడున్నటువంటి ప్రజలు ఆయన పేరట అది స్థాపించుకున్నారు. అది నువ్వు నేను సంఘము మర్చిపోయింది, సమాజం మర్చిపోలేదు. మన సంఘం మర్చిపోయింది. ఈయన ఎవరో తెలుసా? సిపి బ్రౌన్ గారు ఒక మిషనరీ కొడుకు. బెంగాల్ ప్రాంతంలో వీరు పరిచర్య చేసే సమయంలో ఆయన ప్రార్థన చేస్తూ ఉండగా మరి ఈ రాయలసీమ ప్రాంతానికి ఆయన ట్రాన్స్ఫర్ చేయబడ్డాడు. రాయలసీమ ప్రాంతంలో ఉన్న భాషను, ఆ సంస్కృతిని, ఆ కల్చర్ను చూసి ప్రేమలో పడ్డాడు. ప్రేమలో పడి వాళ్ళని ప్రేమించి వారి కోసం తన జీవితాన్ని సమర్పించాడు. ఆయన కలెక్టర్గా ఉండి మరి సుఖవంతమైన జీవితం జీవించాలి. ఆయన హీ వాజ్ ద డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేటర్. ఆయన కలెక్టర్గా ఉండేవాడు. కానీ ఆయన కలెక్టర్ గిరిని మర్చిపోయి ఒక బ్రాహ్మణుడి యొక్క భార్య బ్రాహ్మణుడు చనిపోతే ఆ బ్రాహ్మణుడు తగిలేసి దగ్గర భార్యను తీసుకెళ్ళి తగిలేస్తున్నారు. ఆయన పరిగెట్టుకుంటూ వెళ్ళి తన కార్యాలయాన్ని విడిచిపెట్టి అక్కడికి వెళ్ళి అది ఆపాడు. వివక్ష ఎవరు చూపిస్తున్నారు ఇప్పుడు? బ్రాహ్మణుడు తగిలేసినా పోరాడింది ఎవరు? బ్రాహ్మణవాదులా? క్రైస్తవులు పోరాడారు. న్యాయము అందరికీ న్యాయమే అని నిలబడింది. న్యాయము అనేటటువంటి దేవుని రాజ్యం యొక్క సంకల్పాన్ని తీసుకుని వచ్చింది క్రైస్తవ మిషనరీలు. వారు కలెక్టర్ల రూపంలో ఉన్నా, వారు లార్డ్స్ రూపంలో ఉన్నా, వారు జనరల్స్ రూపంలో ఉన్నా, ఏ రూపంలో ఉన్నా వారు దేవుని యొక్క పరిచారకులుగా, దేవుని యొక్క పరిచర్య చేసేవారుగా మనం చూస్తాం. కాంట్రాస్ట్ ఏంటి? యూ పోర్ లెడ్ ఇన్ అవర్ ఇయర్స్ వెన్ వీ రెడ్ సంథింగ్. మేము చదువుకుంటే మేము చదువుకోకూడదని మా నాలుకలు నువ్వు కోసావు, నువ్వు చదువుకోరా అని చెప్పి నా కోసం గ్రంథాలయాలు కట్టాడు క్రైస్తవ మిషనరీ. నేను ఎందుకు వెళ్ళకూడదు అవతల వైపు? తిరిగి ప్రశ్నించండి. నువ్వు మంత్రం చదివితే నేను వింటేనేమో నాకు సీసం పోస్తావు, అవతల వాడు చదువుకోవటానికి నాకు ఈ నల్ల పుస్తకం ఇచ్చాడు, ఇది చాలు నాకు అంటున్నాను. ఇప్పుడు భయం వస్తుంది నీకు. ఈ పుస్తకం, ఈ భావజాలానికి ఉన్నటువంటి శక్తి, అది విమతములు సృష్టించే ఈ లోకంలో దాన్ని తుత్తునీయులుగా చేయగల చిన్న రాయి, ఏ మనుషుడి చేత తొలచబడినటువంటి చిన్న రాయి, అదే సంఘము అనే రాయి. ఇప్పుడు చెప్పండి, ఈ సిపి బ్రౌన్లు ఒకరితోనే అంతరించిపోతారా, లేకపోతే మనలో నుంచి ఇంకొక సిపి బ్రౌన్ లేయాలంటారా? డూ వీ నీడ్ మోర్ సిపి బ్రౌన్స్? ఆఫ్ కోర్స్ వీ నీడ్ మోర్ సిపి బ్రౌన్స్. We need more C.P. Browns so that they can come forward and establish the kingdom of God. So, కేవలము భాషలలో మాత్రమే కాదు, మిగిలిన చాలా రంగాలలో మన క్రైస్తవ మిషనరీలు పనిచేశారు. మీరు రఘుపతి వెంకటరత్నం నాయుడు గారు, ముట్నూరి కృష్ణారావు గారు, కొండా వెంకటప్పయ్య పంతులు గారు, వీరందరూ కూడా పేరుకు ఇంకా హైందవ్యంలో ఉన్నామని చెప్పుకున్నప్పటికీ వారి జీవితాలలో క్రైస్తవ విలువలను పాటించిన వారు, క్రైస్తవ విలువలను పాటిస్తూ బ్రతికినటువంటి వారు, క్రైస్తవ ఇన్స్టిట్యూట్స్లో చదవటం కారణంగా గొప్ప గొప్ప లీడర్స్గా వారు అయ్యారు. వారి వెనుక క్రైస్తవ మిషనరీలు నిలబడి, వీరు ముందు నిలబడి చేస్తే ఇది బయట దేశం వాళ్ళు చేస్తున్నారు అని గ్యారంటీగా అంటారు కాబట్టి స్థానికంగా ఉన్నటువంటి నాయకులను నిలబెట్టారు. నన్ను వెనక వేసేది నువ్వు, నన్ను ముందు పెట్టి ప్రోత్సహించేది మిషనరీలు. నేను ఎందుకు వాళ్ళతో వెళ్ళకూడదు అని తిరిగి ప్రశ్నించండి. ఎందుకు వెళ్ళకూడదు? ఇందులో పంతులు ఉన్నారు, ఇందులో నాయుడు ఉన్నాడు, ఇందులో రావు ఉన్నారు. వివక్ష ఏది? వివక్ష? ఏ వివక్ష లేదు. ఇక ఒక గవర్నర్ యొక్క పర్స్పెక్టివ్ చూడండి. ఆయన సర్ రివర్స్ థామ్సన్ ఏమంటున్నాడు అని అంటే, నా జడ్జిమెంట్ ప్రకారము క్రైస్తవ మిషనరీలు చేసినటువంటి పనితో గవర్నమెంట్ వారు పనిచేసినటువంటి దాన్ని కనుక పోల్చి చూస్తే వీళ్ళు చేసిన పని ప్యూర్ అన్సెల్ఫిష్ జీవన శైలి, ఏమాత్రము స్వార్థం లేనటువంటి జీవన శైలి తీసుకొని వచ్చి దే హ్యావ్ ఎక్సర్సైజ్డ్ పవర్ అండ్ ప్రొడ్యూస్డ్ రిజల్ట్స్ దట్ వర్డ్స్ కెనాట్ ఫుల్లీ
డిస్క్రైబ్ అంటున్నారు. మన మాటలు చెప్పలేనటువంటి గొప్ప పనులు వాళ్ళు చేశారు అంటూ మన తెలుగు రాష్ట్రాల్లో జరిగిన దాని గురించి ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అది. 1870లో 138 ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కేవలం ఆంధ్ర మరియు మెడ్రాస్ ప్రెసిడెన్సీ గురించి మాట్లాడుతున్నాను. 1880లో 440, 1890లో 1473, అలా 1912కు వచ్చే వరకు, అంటే మదర్ తెరీసా గారు ఈ దేశానికి రాకముందే, మదర్ తెరీసా గారు పుట్టక ముందే 6559 ఇన్స్టిట్యూషన్స్ పెట్టి క్రైస్తవులు స్త్రీలను మరియు పురుషులను వారు లేవదీయగలిగారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడేమో మదర్ తెరీసా వచ్చి ఏమో చేసింది, మదర్ తెరీసా వచ్చింది ఏమో చేసి అనింది అని ఏడుస్తారు. ఆమె పుట్టక ముందు జరిగింది ఇది. 6559 ఇన్స్టిట్యూషన్స్ ఆమె పుట్టక ముందు కేవలం మెడ్రాస్ ప్రెసిడెన్సీలో మాత్రమే జరిగింది. ఆమె 1910లో పుట్టింది కదా మదర్ తెరీసా గారు. ఏ కమ్యూనిటీస్ ఇంపాక్ట్ అయ్యాయి? చాలామంది ఇది ఒక ఫ్యాషన్ వీళ్ళకి, అంటే రైస్ క్రిస్టియన్స్ అని ఉదయం నవీన్ అన్నాడు కదా, వీళ్ళకి ఒక ఫ్యాషన్ ఏమంటూ ఉంటారంటే, ఎవరైతే సామాజికంగా వెనకబడిన వారో వాళ్ళ దగ్గరికే వీళ్ళు వెళ్తారు. ఎక్కడికి వెళ్తారు చూడండి, వెలమల దగ్గరికి వెళ్ళారు, కమ్మల దగ్గరికి వెళ్ళారు, కాపుల దగ్గరికి, అంటే కాపులు రెడ్ల దగ్గరికి వెళ్ళారు, మాలలు కోమిట్లు, తర్వాత కంసాలులు, మాదిగలు, ఎరుకలు, కోయలు, కాజీలు, గొల్లవాళ్ళు, రాజులు, లంబాడీలు, అలాగే బ్రాహ్మణులు కూడా. కానీ టోటల్గా మరి లబ్ధి పొందిన వాళ్ళని చూస్తే ఎక్కువ సంఖ్య ఎవరిది ఉంది? బ్రాహ్మణులదే ఉంది కదా. ఎవరిది? ఇక్కడ ఉన్నటువంటి వెలివేయబడిన తెగలన్నీ 2, 3, మిగిలినది లబ్ధి పొందేది నువ్వే, లబ్ధి పొందిన తర్వాత తిట్టేది నువ్వే. ఏ గిన్నెలో తింటావో అదే గిన్నెకు చిల్లేసేది నువ్వే. అది నీ సంస్కృతి. నా సంస్కృతి ఏంటంటే, నాకేం నేర్పారంటే వీళ్ళు, నువ్వు దేవునికి నమ్మకంగా బ్రతుకు అని నేర్పారు, సమాజానికి నమ్మకంగా బ్రతుకు అని నేర్పారు. అందుకనే స్త్రీలను గౌరవించడం నేర్చుకున్నాం, అందుకనే ప్రతి మానవుడిని గౌరవించడం నేర్చుకున్నాం, అందుకనే నువ్వు గోచి కట్టుకున్నా గౌరవించాం, ప్యాంట్ వేసుకున్నా గౌరవించాం, నువ్వు పై వస్త్రం వేసుకున్నా గౌరవించాం, వేసుకోకపోయినా గౌరవించాం. ఎందుకు అనంటే, ఇదిగో ఈ 66 పుస్తకాలున్న బైబిల్ అలా చేయమని చెప్పింది. కాబట్టి నీకేం చెప్పింది? నీ సంస్కృతి ఏం చెప్పింది? నన్ను వెలివేయమని చెప్పింది, నన్ను బయట పెట్టమని చెప్పింది, నాకు చదువు చెప్పొద్దని చెప్పింది, నాకు అన్నం పెట్టొద్దని చెప్పింది, నాకు ఇంట్లోకి రానిచ్చుకోవద్దని చెప్పింది. ఈ రోజుకు కూడా మన మధ్యలో ఎమిగనూరు నుంచి మరి 4-5 మంది ఉన్నారు. క్రికెట్ ఆడుకుని వాళ్ళు దగ్గరున్న హోటల్కి వెళ్ళి నీళ్లు తాగుదాము అని అంటే వాళ్ళు అడుగుతారు, ఏంటోళ్ళరా మీరు అని అడుగుతారు. ఈరోజు ఇది 2018, మీరు వాళ్ళైతే ఈ గ్లాస్ కాదు ఆ గ్లాస్ అని చెప్తారు. ఇది నీ సంస్కృతి. నేను ఎందుకు వెళ్ళకూడదు? తిరిగి అడగండి, నేను ఎందుకు వెళ్ళకూడదు? వెళ్తాను. ఎందుకు? సమానత్వము దేవుడిచ్చాడు, నాకు సమానత్వం నువ్వు లేదంటున్నావు. కాబట్టి నీచ సంస్కృతిలో నేను ఉండను, నాకు గౌరవం ఇచ్చే సంస్కృతిలో నేను ఉంటాను. దే గేవ్ రెస్పెక్ట్ టు అస్, దే రెవల్యూషనరీలీ ట్రాన్స్ఫార్మ్డ్ మై సొసైటీ, దే ఎంకరేజ్డ్ రిలీజియస్ స్టేటస్. కన్వర్షన్స్ తర్వాత ఎవరైతే చదువుకున్నారో వాళ్లకు హయ్యర్ లెవెల్ పనులు వాళ్ళు ఇచ్చారు, విమెన్ ఎంపవర్మెంట్ చేశారు, హోలిస్టిక్ డెవలప్మెంట్ ఇచ్చారు. ఆర్ట్ కాలేజెస్ 22, నాన్ మిషనరీ 11. ఎప్పుడు మెడ్రాస్ ప్రెసిడెన్సీ గురించి మాట్లాడుతున్నాను. సెకండరీ స్కూల్స్ 182, నాన్ మిషనరీ 208. సెకండరీ స్కూల్స్ ఫర్ గర్ల్స్ 135, గవర్నమెంట్ ఎన్ని? 13. అసలు ఉందా? 135 ఎక్కడ, 13 ఎక్కడ? ప్రైమరీ స్కూల్స్ ఫర్ బాయ్స్ 3016, ఇది మాత్రం ఉంది. అంటే స్త్రీలకు పురుషులకు ఉన్న వివక్ష చూపిస్తున్నాను. ప్రైమరీ స్కూల్స్ ఫర్ గర్ల్స్ 371, మిషనరీలు 200, నాన్ మిషనరీలు 281. ఇది మనం చేసినటువంటి పరిచర్య, మనం చేసినటువంటి సేవ. ఇది 4th క్వింకినియల్ రివ్యూ ఫ్రమ్ 1887 to 98, 1901 నుంచి 2 వరకు ఉన్నటువంటి అంకెలు మాత్రమే. సో ఈ 4 లండన్ మిషనరీ పరిచర్య, చర్చ్ మిషనరీ సొసైటీ, వెస్లియన్ మిషన్, అలాగే సొసైటీ ఫర్ ద ప్రాపగేషన్ ఆఫ్ గాస్పెల్ అండ్ ఫ్రీ చర్చ్ మిషన్ ఆఫ్ స్కాట్లాండ్, ఈ 5 సంస్థలు, ఇంకా మెథడిస్ట్ సంస్థలు ఉన్నాయి, అలాగే లూథరన్ సంస్థలు ఉన్నాయి,
అలాగే మిగిలిన చాలా లూథరన్ సంస్థలు, అంటే ఇంత లండన్ మిషన్ నుంచి వచ్చిన వారు లూథరన్గా మారారు, లూథరన్గా ఉన్నవారు లండన్ మిషన్లో కలిసిపోయారు. ఇలాంటి చాలా పరిణామాల కారణంగా కొన్ని పేర్లు ఇక్కడ పెట్టలేదు. అయినప్పటికీ వీరందరూ చేసినటువంటి పరిచర్య, వీరందరూ చేసినటువంటి సేవ, వీరందరూ చేసినటువంటి ఆరాధన పని కారణంగా భారతదేశం ఈరోజు ఏదైతే ఉందో అలా ఉంది. మనకు ఈరోజు ఉదయం మాట్లాడినట్లుగా ద కెనల్ ఆఫ్ బ్యాప్టిజం, క్లవ్ గారు మరియు ఆర్థర్ కాటన్ గారు కలిసి చేసినటువంటి పని ఈరోజు మన ఆంధ్రదేశాన్ని అన్నపూర్ణగా పిలుస్తున్నారు. జస్ట్ బికాస్ ఆఫ్ దెమ్. మరి వేల సంవత్సరాలు ఉండి ఏం చేశావు? 50 ఏళ్లలో వాళ్ళు ఎందుకు చేశారు? బికాస్ దే లవ్డ్ పీపుల్. ఎందుకు అనంటే ప్రజల పట్ల ప్రేమ, ఎందుకు అనంటే నిస్వార్థమైన సేవ, ఎందుకు అనంటే ప్రజలను ఉద్ధరించాలి, ప్రజలు ముందుకెళ్ళాలి, ప్రజలు బలపడాలి, దేవుని రాజ్యము స్థాపించబడాలి. ఒకప్పుడు స్టూవర్ట్పురం అంటే భయం. ఒకప్పుడు ఆ ప్రాంతానికి వెళితే రాత్రి 6 కాదు కదా, సాయంత్రం 5 కాదు కదా, మిట్ట మధ్యాహ్నం వెళ్ళాలంటే భయం. ఈరోజు అది సాల్వేషన్ ఆర్మీ వారి కారణంగా ఇట్ బికేమ్ ఈ స్టూవర్ట్పురం, ఒక్క స్టూవర్ట్ దొరగారి కారణంగా. అక్కడ ఉన్నటువంటి సముదాయం, దొంగతనం చేసే సముదాయం. టైగర్ నాగేశ్వరరావు గారు అని అంటే భయం ఒక్కొక్కరికి. ఇందిరాగాంధీ కూడా అప్పుడు ఏదో ఇది ఆర్డినెన్స్ జారీ చేసిందంట ఆయన పట్టుకోమని. నాకు తెలియదు అది నిజమో కాదో, ఇట్ ఈస్ జస్ట్ హియర్సే, ఐ డోంట్ నో, ఐ నెవర్ రెడ్ ఇట్. కానీ ఈరోజు చూస్తే స్టూవర్ట్పురం అలా లేదుగా. దానికి కారణం ఏంటి? మరి భారతదేశానికి నువ్వేం చేశావు అని అడిగినప్పుడు ఆ దొంగతనంలో ఉన్నటువంటి ఆ సముదాయం కోసం నువ్వేం చేశావు? అక్కడికి వెళ్ళి రక్తం కార్చింది ఎవరు? అక్కడికి వెళ్ళి వాళ్ళ కోసం పోరాడింది ఎవరు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. స్త్రీలను, సంఘంలో ఉన్నటువంటి స్త్రీలను కలిపారు, నాయకత్వం ఇచ్చారు. కాబట్టే స్త్రీలు ఈరోజు బయటకు వస్తున్నారు. మన దేశంలో ఈ రోజుకు కూడా నువ్వు మడిగట్టుకొని మూల కూర్చోవాలి అని చెప్పే సముదాయాలు లేవా? ఈరోజు ఎందుకని మన స్త్రీలు ముందంజలో ఉండి అన్ని విషయాల్లోనూ పోరాడుతున్నారు, అన్ని విషయాల్లోనూ ముందుకొస్తున్నారు? మన మధ్యలో సత్యఝరి అనే ఈ పుస్తకం చూడండి. వాస్తవాల విపులీకరణ, ఈర్ష్య, అసూయల స్వార్థ వికృత మతోన్మాద ముసుగు చీల్చిన ప్రభు సత్య జ్ఞాన ప్రేమ తత్వము. ఇది రాసింది ఒక స్త్రీ. దేవునికి స్తోత్రం కలుగును గాక.